హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. వెల్కమ్ టు యోగ్ స్టాక్. మన ఇండియన్స్ జనరల్గా విదేశాలకు వెళ్ళి చాలామంది చాలా చోట్ల చాలా రకాలుగా సెటిల్ అయ్యారు. ఒక్క దేశం అని కాదు, దగ్గర ఎన్ని దేశాలు ఉంటే అన్ని దేశాలలో సెటిల్ అయ్యారు. కొంతమంది డీసెంట్గా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం అక్కడక్కడ చేసే ఏవో చిన్న చితక పిచ్చి పనుల వల్ల మన పరువు అయితే పోతుంది అనమాట. ప్రజెంట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. ఒక 2 days నుంచి. అమెరికాలో న్యూ జెర్సీ ఉంది కదా, సో ఆ న్యూ జెర్సీలో ఒక షాపు, ఇండియన్ వెజిటబుల్ షాప్ ఒకటి కొత్తగా ఓపెన్ చేశారనమాట. సో జనరల్గా ఏంటంటే ఫారెన్లో ఏదైనా షాపులు ఓపెన్ చేసినప్పుడు, ఇండియాలో అయినా అంతే ఫారెన్లో అయినా అంతే, ఏదైనా షాపులు ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆఫర్లు పెడతారు. ఈ ఆఫర్ ఇంత, ఈ ఆఫర్ ఇంత అని. అక్కడ వెజిటబుల్ షాప్ అనేది ఓపెన్ చేశారనమాట. సో ఆ వెజిటబుల్ షాప్లో ఆఫర్లు పెట్టారు. సో దానికోసము విపరీతంగా కొట్టుకొని ఆ షాప్లో పనిచేసేటువంటి విరక్తి కలిగింది అనమాట. అంటే స్టాక్ అయిపోతే స్టాక్ నింపుతూ ఉంటారు కదా వాళ్ళు, దారి లేదు, వాడిని నెట్టి పారేస్తున్నారు పక్కకి. సో అలా ఒకళ్ళనొకళ్ళు నెట్టుకొని అంతా అసలు ఎంత కియాస్ క్రియేట్ చేశారంటే ఆ పర్టికులర్ షాప్లో. అసలు ఇప్పుడు న్యూ జెర్సీలో ఈ అమెరికాలో ఉండేటువంటి ఇండియన్స్ గురించి విపరీతంగా సోషల్ మీడియాలో ఇవి వైరల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంతోపాటు ఏంటంటే దాని కింద వచ్చే కామెంట్స్ మాత్రం నిజంగా చాలా ఘోరంగా ఉన్నాయి. ఫస్ట్ మనం వీడియో చూద్దాం, చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ఓకే. చూసారా ఆ షాప్లో పనిచేసే అతను పాపం కూరలు పెట్టడానికి వస్తుంటే దారి ఏంట్రా అన్నా కూడా అతనికి దారి దొరకట్లేదు అనమాట. అసలు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు తోసుకొని నెట్టుకొని నింపేసేసుకొని, అమ్మో ఇంకా దొరకవేమో, ఇక కరువు వచ్చేస్తుందేమో, ఇక జీవితంలో ఇక అసలు మనకి ఇక రేపటి నుంచి కూరగాయలే దొరకవేమో అన్నట్టు చూడాలి. సో కొంచెం డిగ్నిటీ ఫీల్ అయ్యే వాళ్ళు ఏంటంటే లైన్లో నిలబడి వెళ్దాంలే జాగ్రత్తగా అనుకునే వాళ్ళు తోసుకోకుండా అవతల పక్క నిలబడి ఉన్నారు. చూసారా కొంతమంది, వాళ్ళు ఏంటంటే పాపం ఇట్లా నెట్టుకొని వెళ్ళలేక. జనరల్గా ఏంటంటే ఫారెన్లో ఇప్పుడు ఆఫీసులలో కూడా ఏముంటుందంటే, ఇప్పుడు ఏమన్నా డోనట్స్ లేకపోతే కొంతమంది బిస్కెట్స్ ఏవో తెస్తుంటారు అప్పుడప్పుడు. బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఏదో కొంచెం వాళ్ళు ఏమన్నా లంచ్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు తెచ్చినప్పుడు మెయిల్ కొడతారు అందరికీ, హెల్ప్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి. వీళ్ళు కూడా వెళ్తారు. అంటే ఒక్క మన వాళ్ళేనా ఇలాగా అంటే కాదు, వేరే దేశాల్లో ఉండే వాళ్ళు కూడా వెళ్తారు. కాకపోతే ఏంటంటే వెళ్ళినప్పుడు కాస్త డీసెంట్గా అలా వెళ్ళేసి ఉంటే తీసుకుంటారు, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతారు, కానీ ఇలా కొట్టుకోరు. సో ఫారెన్లో ఉండే కంపెనీలలో మన వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళు అక్కడ కంపెనీలలో కూడా ఎలా ఉంటారంటే అలానే వెళ్తారు, చక్కగా నీట్గా వెయిట్ చేస్తారు, లైన్లో తీసుకొని వస్తారు. ఎందుకు అంటే పక్కన వేరే వాళ్ళు ఉంటారు, వేరే దేశం వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ డీసెన్సీ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ వీడియోలో నాకు అనిపించింది ఏంటంటే, యాక్చువల్గా ఇది మన ఇండియన్ షాపు, ఓన్లీ ఇండియన్సే ఉన్నారు కాబట్టి అసలు అందరూ మన వాళ్ళు అయ్యేటప్పటికీ అసలు డోంట్ కేర్ అనమాట. అంటే ఇంకా ఈ ఆఫర్ ఇంకా జీవితంలో మనకి దొరకదేమో అని. ఇప్పుడు అమెరికా అంటే ఏంటంటే జనరల్గా హైలీ స్కిల్డ్ వాళ్ళు వస్తారు, హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు వస్తారు. సో డాక్టర్లు ఉంటారు, లేకపోతే ఇంజనీర్లు ఉంటారు, లేకపోతే H-1B వీసా అంటే హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్ వీసా. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనేసి ఉంది కదా. ఖచ్చితంగా అక్కడ ఏంటంటే మెయిన్ కొంత డీసెన్సీ మెయింటైన్ చేయట్లేదు అనేది. జనరల్గా ఎందుకు మన వాళ్ళని అబ్రాడ్లో ఇలా చీప్గా మాట్లాడతారు మన గురించి అంటే, థర్డ్ వరల్డ్ అది ఇది అని చెప్పేసి ఎందుకు మాట్లాడతారంటే, ఇగో ఇలాంటివి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సోషల్ మీడియా. ఇప్పుడు ఇదివరకు ఇలాంటివి ఏం జరిగినా పెద్ద ఎక్కడ తెలిసేది కాదు, ఏదో న్యూస్ పేపర్లో రాస్తే తప్ప. ఇప్పుడు ఏమవుతుందంటే చీమ చిటుక్కుమన్నా సరే సోషల్ మీడియాలో తీసి పెడుతున్నారనమాట. యూకేలో మొన్న ఎవడో చెత్త పడేస్తుంటే వాడి పక్కన అపార్ట్మెంట్లోంచి ఒక అతను వీడియో తీసాడు అనమాట. తీసి దాన్ని ఏం చేయాలా దీంట్లో పెట్టేసాడు ఇన్స్టాగ్రామ్లో. నెక్స్ట్ ఇమెంట్ వాళ్ళకి 2000 ఫైన్ వచ్చింది.
అతన్ని ఎతికి పట్టుకొని ఆ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది ఒకటి, ఇతను తీసిన వీడియో కౌన్సిలర్లు చూడడము, చూసి అతన్ని పట్టుకొని తీసుకొని ఫైన్ వేసి కోర్టుకు అప్పగిచ్చేసి కోర్టు కూడా ఫైన్ వేస్తుంది అనమాట. కౌన్సిలర్లు ఫైన్ వేస్తారు, కోర్టు కూడా ఫైన్ వేస్తుంది. ఓ 3-4 కలిసి దగ్గర 2,000 రూపాయలు, 2,000 పౌండ్లు ఫైన్, 2.5 లక్షల దగ్గర వాళ్ళకి ఫైన్ పడ్డది. అంటే వాళ్ళకి తెలియకుండానే సోషల్ మీడియాలో ఇరుక్కపోయారనమాట. ఇలాగా చాలామంది మనం ఏవేమైతే యాక్ట్స్ ఎక్కడెక్కడైతే చేస్తున్నారో అవన్నీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ట్రైన్లో అమ్మాయి అన్నం తింటా, ఇది అండర్ గ్రౌండ్లో అన్నం తినుకుంటూ పెద్దగా మాట్లాడుతుంటే సోషల్ మీడియాకి ఎక్కింది. నిన్న కాక మొన్న స్విట్జర్లాండ్ ఎంత జనరల్గా చాలా మంచి డీసెంట్గా ఉండేటువంటి కంట్రీ అనమాట. అక్కడ కూడా ట్రైన్లో పెద్దగా అరుస్తుందంట ఒక ఆమె, మన ఇండియన్. సో వాళ్ళు ఎవరో వీడియో తీసి దాన్ని నెట్లో పెట్టారు, అది వైరల్ అయింది. సో ఇలాగా ఎట్లా సింపుల్, అసలు ఎవరి జేబుల్లో ఫోన్లలో ఏం రికార్డ్ అవుతుందో కూడా తెలియట్లేదు. ఈ సోషల్ మీడియా అట్లుంది ప్రస్తుతానికి. కాబట్టి ఏంటంటే కొంత డీసెన్సీ అనేది మెయింటైన్ చేయాలంటే అందరూ అలా ఉంటారని నేను చెప్పను, అందరూ అలా ఉండరు. ఎందుకంటే అబ్రాడ్ వెళ్ళి మంచి లైఫ్ మెయింటైన్ చేస్తూ డిగ్నిఫైడ్గా ఉంటూ అక్కడ రూల్స్ ఫాలో అవుతూ సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే అందరినీ ఒకే బకెట్లో వేస్తారు కదా. సో ఇప్పుడు మనకి భారతీయులు అని అంటారు కదా, ఇప్పుడు వేరే దేశానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఈయన తమిళ, లేకపోతే తెలుగా, లేకపోతే ఇదే అన్నారు కదా, పాస్పోర్ట్ ఒకటే ఇస్తారు కదా. ఏ దేశానికైనా ఒకే పాస్పోర్ట్ ఉంటుంది. వీళ్ళు అక్కడ వాళ్ళు, వీళ్ళు ఇక్కడ వాళ్ళు. ఇప్పుడు ఐటీ అనగానే ఎందుకు తెలుగు వాళ్ళు అంటారు జనరల్గా? సో మన వాళ్ళు ఎక్కువ దాంట్లో ఐటీలో ఉన్నారు కాబట్టి, సో ఐటీ అనగానే జనరల్గా ఇండియాలో ఇంకా ఫిల్టర్ చేస్తే తెలుగు వాళ్ళు అంటారనమాట. సో అలాగా ఫిల్టర్ చేయటం వేరు. బట్ ఇక్కడ ఏంటంటే ఇట్లాంటిది ఏది జరిగినా సరే భారతీయులు ఇంతే అంటారనమాట. దాంట్లో కింద కామెంట్స్ చూడండి మీరు, అసలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే కామెంట్స్. మెయిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా, రాసేటువంటి కామెంట్స్ ఏమైతే ఉంటాయో చాలా ఘోరంగా ఉంటాయి. వీళ్ళు ఇంతే అని, వీళ్ళు ఎక్కడికి వచ్చినా మారని, లేకపోతే థర్డ్ వరల్డ్ వాళ్ళని, వీళ్ళు లేకపోతే సివిక్ సెన్స్ లేదని, లేకపోతే ఇంకోటి లేదని. సో ఏంటంటే ఈ పర్టికులర్ వీడియో నేను చేయడానికి కూడా రీజన్ ఏంటంటే అవేర్నెస్ ఎలాగో అలా ఎక్కడొక్కడ క్రియేట్ అయితే అట్లీస్ట్ మనం విదేశాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటాము ఇట్లాంటి సిచ్యువేషన్లోకి రాకుండా. ఎందుకంటే సోషల్ మీడియా ఒకటి అందరూ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ రోడ్డు మీద డ్యాన్స్ వేసినా సరే, రోడ్డు మీద ఏం చేసినా సరే, అంటే డీసెంట్గా బిహేవ్ చేయకపోతే మన పరువు చాలా చోట్ల పోతుంది. కొన్ని చోట చెప్పాను కదా, వియత్నాంలో వాటిలో బోర్డులే పెట్టేశారు. కొన్ని కంట్రీలకు అయితే ఇప్పుడు వీసానే తీసేశారు. రీసెంట్గా థాయిలాండ్కి అనుకుంటా. సో ఎంట్రీ అండ్ అరైవల్ వీసా తీసేశారు. కంపల్సరీ వీసా తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళంతా మిస్యూజ్ చేసుకోవటము, జాబులు చేయటము, ఇండీసెంట్గా బిహేవ్ చేయటము, ఇలాంటివన్నీ చేస్తున్నారని చెప్పి అన్ఎంట్రీ అరైవల్ వీసా తీసేశారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ తెచ్చుకోకుండా ఉండాలనే కొంచెం అవేర్నెస్ వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినైతే 4 షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాబాయ్, హ్యావ్ గుడ్ డే.